తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగంతో కలిసి సమావేశం నిర్వహించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై నెల నుంచి అదనపు ఈవో సమీక్షలు నిర్వహించారని, పాలక మండలి నిర్ణయాల ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని ఈవో సింఘాల్ వివరించారు. స్వామివారికి అలంకరించేటువంటి ఆభరణాలు శుభ్రపరిచి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. 9 రోజుల పాటు 60 టన్నుల పుష్పాలతో శ్రీవారిని అలంకరించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 920 మంది అదనపు శానిటరీ సిబ్బంది నియమించగా భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేయబడగా సిఫార్సు లేఖలు స్వీకరించబడవని, స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్ని కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. కొన్ని ఫార్మల్ గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని, టీటీడీ బోర్డు చైర్మన్, అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్లి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు.